అసలు ఆ ప్రేమకు అర్థం తెలియని వాళ్ళు గూడా మేము ప్రేమలో పడ్డాము, మేము ప్రేమలో ఉన్నాము, లవ్‌లో ఉన్నాము అని జెప్పేసి కూడా చాలామంది చూస్తూ ఉంటామనమాట. అంటే యంగ్‌స్టర్స్ గాకుండా ఈ మధ్య చిన్న పిల్లలు ఆల్సో గూడా అంటే స్కూల్ ఏజ్‌లో నుంచి గూడా లవ్ స్టార్ట్ అయితుంది అని జెప్పేసి గూడా వింటున్నాం. చూసాం గూడా మేము కళ్ళారా గూడా నేను చూసాను. అసలు ఇలాంటి ఆలోచన ఎందుకొస్తుంది? నిజంగా ఆ ఏజ్‌లో ప్యూర్ లవ్ ఉంటదా కొంతమందికి? కేవలము ఏజ్ వల్ల ఒక చిన్న ఏజ్‌లో తెలియని క్షణంలో అబ్బాయిల్ని అంతగా అబ్జర్వ్ చేయని అమ్మాయిలు, హ్మ్. అమ్మాయిల్ని అంతగా అబ్జర్వ్ చేయని అబ్బాయిలు సడెన్‌గా ఒక అమ్మాయిని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫస్ట్ సైట్. అనుకుంటారనమాట. హ్మ్. అంటే వాడి ఉద్దేశంలో ఏందంటే ఫస్ట్ టైము అమ్మాయిని పరిశీలనగా చూస్తాడనమాట. అమ్మాయి పరిశీలనగా చూస్తది. చూసిన వెంటనే అనుకోకుండా చూపు కొన్నిసార్లు చూడండి అలా ఒక్కొక్కసారి చూపు అలా పడిపోద్ది ఒకే దాని మీద. హ్మ్. మీరు గమనించారా ఎప్పుడైనా మన చూపు కూడా అవునవును. కొన్నిసార్లు అలా తెలియకుండా ఎవరో అడుగుతారు. "ఏయ్! ఇటు చూడు" అంటే అప్పుడు మనం తల పైకెత్తాం. అలాంటి చూపు అబ్బాయి మీద అమ్మాయికో, అమ్మాయి మీద అబ్బాయికో పడినప్పుడు అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పి ఒక భ్రమలో ఉంటారు పిల్లలు. ఎందుకంటే ఆ ఏజ్‌లో బాడీలో కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. హార్మోనల్ చేంజెస్. హార్మోనల్ ఆ హ్మ్. టైంలో ఏమనిపిస్తదంటే ఒక తోడు కావాలి. నాకొకడెవరైనా ఐ లవ్ యూ అని చెప్పాలి. హ్మ్. ఇంట్లో నాన్న, అమ్మ పట్టించుకోవాలి పిల్లల్ని. ఎలాగంటే "నువ్వే నా క్వీన్ నాన్న, ఐ లవ్ యూ బంగారం" అని నాన్న, అమ్మో అన్నారనుకోండి, బయటోడంటే చెప్తో కొడతారు. మా అమ్మ, మా నాన్న ఆల్రెడీ చెప్పాడులేరా ఐ లవ్ యూ నువ్వేంది నాకు చెప్పేది అనేటువంటి మాటొస్తది. మనకు తల్లిదండ్రులకి మనకి పట్టించుకోవడానికి హ్మ్. టైం టైం ఎక్కడుంటుంది? ఏడుంది ఉండదు. సెల్ ఫోన్‌లు పట్టుకోవాలి గదా! ఇంట్లో నలుగురుంటే నలుగురికి 4 సెల్ ఫోన్‌లుంటాయి.